యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము ఈరోజు మన బైబిల్లోని బంగారు మాట. క్రీస్తు వాక్యము మన హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏంటంటే మనం ఇక్కడ చూసినట్లయితే మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనలో ఏమి నివసిస్తున్నది? ఇక్కడ వాక్యం అయితే మనకి బోధిస్తున్నది ఏంటంటే మీలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఎందు గురించి క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అని మనం చూస్తే, క్రీస్తు వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, క్రీస్తు వాక్యము మనల్ని నడిపిస్తుంది, క్రీస్తు వాక్యము మనకు జ్ఞానోపదేశం కలగచేస్తుంది, క్రీస్తు వాక్యము మనల్ని అంచెలంచెలుగా ఎదిగింపచేస్తుంది. మనం చూసినట్లయితే చాలా రకములుగా క్రీస్తు వాక్యము మన హృదయములో పదిలపరుచుకున్నచో ఏం జరుగుతావో మనకు చాలా సందర్భాలలో ఉపదేశించబడుతుంటుంది. అయితే ఈరోజు చూస్తే బైబిల్లోని బంగారు మాటని ఒకటే మాట తీసుకుంటాం మనము. ప్రతి శుక్రవారం కూడా బైబిల్లోని బంగారు మాటగా ఒక్క మాటని మన హృదయంలో భద్రపరచుకోవాలంటే ఆ ఒక్క మాట గురించే 10 నిమిషాలు ధ్యానించుకుంటాం. అయితే ఈరోజు మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. మన హృదయాంతరంగము నుండి దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఏం చేయాలంటే సమస్త విధములైన జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానం కావాలి మనకు. ఈ లోకంలో జీవించాలంటే జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయాలంటే జ్ఞానం కావాలి, చదవాలంటే జ్ఞానం కావాలి, మనం దేవుని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. అందుగురించే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము కూడా జ్ఞానము చేత మన హృదయములో భద్రపరచుకోవాలని ఈరోజు బైబిల్లోని బంగారు మాట. క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా నివసింపనిస్తున్నామా మనం లేదా అది చూసుకోవాలి. ఏదో కొంచెం వాక్యం ఇలా విని ఇలా విడిచిపెడుతున్నామా, లేదా దేవుని వాక్కును మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని దైవ వాక్యం మనకి సెలవిస్తుంది. మరి మనం ఎలా ఉంచుకున్నాం? కొంచెం వాక్యం తీసుకొని ఏదో అవసరం వచ్చినప్పుడు వాక్యం ధ్యానిస్తున్నామా, లేదా సమృద్ధిగా దేవుని వాక్కును మన హృదయములలో నివసింప చేసుకుంటున్నామా? ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. సండే వెళ్ళి ఒకసారి వాక్యం వినొస్తే సరిపోతుంది అంటే కాదు. అనుదినము ఎలాగైతే ఆహారం భుజిస్తున్నామో ఆత్మీయ ఆహారం కూడా మనకు అవసరమై ఉంటున్నది. కనుక దేవుని వాక్కును అనుదినము మనము భుజించే వారంలాగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము ఏం ఉంటున్నాయి మన హృదయములో అని చూస్తే చాలా రకాలైనవి ఒక హృదయంలో కొంచెం ఇమిడి ఉంటాయి. కానీ క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలని ఈరోజు మనము బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం. అలాగే చూస్తే ఎఫెసీ పత్రికలో కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా, ఊరికనే కాదు, విశ్వాసం అనేది అవసరం. మన క్రీస్తు పట్ల నాకున్నటువంటి విశ్వాసము ద్వారా మన హృదయములలో క్రీస్తు వాక్యము నివసింపచేయనీయాల. మనం కొలస్సీ పత్రికలో చూసినట్లయితే సమృద్ధిగా మీ హృదయంలో దేవుని వాక్కును నివసింపనీయుడి అని చూసాము. ఇక్కడైతే మనం చూసినట్లయితే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. క్రీస్తును కూడా కలిగిన జీవితాలు కలిగి ఉండాలని ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా మనం హెచ్చరింపబడుతున్నాం. కనుక క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉంటే క్రీస్తు మన హృదయాలలో నివసిస్తాడు అని ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాం. అలాగే చూస్తే కీర్తనకారుడు కూడా కీర్తన 119వ కీర్తన 11వ వచనం చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే మనము పాపము చేయకుండా ఉండాలి అని అంటే దేవుని పరిశుద్ధ వాక్కు మన హృదయంలో ఉండాలి. క్రీస్తు వాక్కు మన హృదయంలో ఉండాలి. విశ్వాసం ద్వారా క్రీస్తుని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అలా ఎప్పుడైతే మన హృదయంలో క్రీస్తు నివసిస్తున్నాడో మనము పాపమునకు దూరముగా ఉంటాము. మనము పాపములో పడకుండా జాగ్రత్త వహిస్తాము. పాపములో పడకుండా సమస్త విధములైన జ్ఞానము చేత దేవుణ్ణి ఎలాగైతే మన హృదయంలోకి స్వీకరించామో అప్పుడు మనం పాపంలో పడకుండా పాపమునకు దూరముగా ఉండే కృపను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుగురించి నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు, అనగా పాపంలో పడిపోకుండానట్లు, పాపమునకు దూరముగా ఉండినట్లు. పాపమునకు దూరంగా అని అనగానే పాపము అక్కడ ఉంది అంటే మనం ముందుగానే జ్ఞానము చేత తెలుసుకొని దూరంగా ఉండినట్లు మన హృదయములలో నీ వాక్యము ఉంచుకొని విన్నాను. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో పాపం చేయం. పాపము ఎప్పుడైతే చేస్తామో మన హృదయంలో దేవుని వాక్కు నివసింపదు. అనగా కాబట్టే నేను ఎప్పుడైతే క్రీస్తును మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, దేవుని వాక్కు మన హృదయంలో సమృద్ధిగా ఉంటుందో, దేవుని వాక్కు ఉన్న ఆ క్షణములోనే వాక్కు అయిన దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. ఎప్పుడైతే ప్రభువును కలిగి మనం ఉంటామో పాపమునకు దూరముగా మనం ఉంటాము. పాపంలో పడకుండగా ఉంటాము. దురభిమాన పాపము అంటకుండగా మనము ఉండేవారంగా ఉంటాము. కనుక మనము పాపమునకు దూరంగా ఉండుటకు ప్రభువు మనకు విశ్వాసమునిచ్చాడు. ఆ విశ్వాసము ద్వారా దేవుని వాక్కును అంగీకరించి వాక్కును ఎప్పుడైతే హృదయంలో భద్రపరుచుకుంటామో వాక్కు అయి ఉన్నటువంటి దేవుడే మన హృదయాలలో నివసిస్తాడు. మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్కు దేవుడై ఉంటాడో అప్పుడు మనం పాపమునకు దూరముగా ఉండే కృపను కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అలాగే చూస్తే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తే, నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అనగా ఇవన్నీ ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపకుండా ఉండాలి అంటే మనము దేవుని వాక్కు లేనట్లయితే పాపము అనే దానికి ప్రవర్తనకు దగ్గర అవుతాం. కనుక దేవుని వాక్కును ఎప్పుడైతే మన హృదయంలో సమృద్ధిగా ఉంచుకుంటామో, వాక్కు అయిన దేవుడు మన హృదయంలో నివసిస్తాడో మన మార్గములను చక్కగా చేసుకుంటాము. మన మార్గములు తిన్ననైన మార్గంలో వెళ్తాము. వంకర మార్గంలో వెళ్ళకుండా చక్కని మార్గంలో నడవడానికి దేవుని వాక్కే మనకు సహాయం చేస్తుంది. అందుకే దివారాత్రములను దేవుని వాక్యమును ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావు అని మనకు వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని మన మార్గము చక్కగా వర్ధిల్లింప చేయాలి అంటే మనకు వాక్కు అవసరం, వాక్కు అయిన దేవుడు అవసరం. ఇవి రెండు కూడా మన హృదయములో సమృద్ధిగా ఎప్పుడైతే ఆయనకు చోటు ఇస్తామో మన మార్గములను చక్కపరిచేది ఆయనే. పాపమునకు దూరంగా ఉంచుటకు కూడా ఆయనే మనల్ని నడిపిస్తాడు. పాపము అంటకుండా కూడా ఉండడానికి కూడా దేవుడే మనకు సహాయం చేస్తాడు. కనుక నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నిజమే, దేవుని వాక్కు లేనట్లయినా సరి అయిన జ్ఞానము లేనట్లయినా మన ప్రవర్తన వంకర టింకరగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులే మనకు చెప్తుంటారు, మీ ప్రవర్తన ఏంటి, నీ మాటలు ఏంటి, నీ వస్త్రధారణ ఏంటి, ప్రతిదీ కూడా చెక్ చేసేవారు మనకు ఉంటారు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. సరి అయిన మార్గము వెతకాలి అని అంటే దివారాత్రములు దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనములను ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మన హృదయంలో వాక్యమును సమృద్ధిగా నింపుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించుకున్నట్లయితే మనము చక్కగా మన మార్గములను వర్ధిల్లింప చేసుకునే వారంగా ఉంటాము. మరి అలాగే చూస్తే ఇవన్నీ కలిగిన తర్వాత మనకి ఇంకొకటి కూడా చాలా అవసరమై ఉంటున్నది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనం కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎందుకంటే రక్షణలో నుండి మనము తొలగిపోకుండా ఉండాలి అని అంటే ఎక్కడి నుండి మనకు అవసరం అంటే మొట్టమొదట
దేవుని వాక్కు మన హృదయములో సమృద్ధిగా నివసింపనివ్వాలి. వాక్కు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారే మన హృదయంలో నివసిస్తారు. ఎప్పుడైతే ఆయన నివసిస్తారో మనము పాపమునకు దూరముగా ఉంటాము, పాపము మనకంటకుండగా ఉంటుంది. వాక్కు ఎప్పుడైతే మన హృదయంలో ఉండదో, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో ఉండరో అప్పుడు పాపంలో మనం పడిపోయే అవకాశము ఉంటుంది. ఎందుకంటే జ్ఞానము లేని వారుగా ఉంటాము, ప్రభువు లేని వారుగా ఉంటాము, వాక్యము లేని వారుగా ఉంటాము. కాబట్టి ఏంటి అనేది తెలియకుండా పాపములో పడిపోయే అవకాశము ఉంటుంది. అందుకే నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని కీర్తనకారుడు మనం చదువుకుని ఉన్నాం. మరి అలాగే చూస్తే నా మార్గము చక్కగా వర్ధిల్లాలి అని అంటే కూడా దేవుని వాక్యాన్ని దినదినము రాత్రి జాముల యందు మనము ధ్యానించే వారంగా ఉండాలని కూడా చదువుకున్నాం. ఇక్కడ చూస్తే ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. నీవు నేను రక్షింపబడడానికి, నీవు నేను రక్షణ మార్గంలో నడవడానికి, నీవు నేను రక్షకుడిని మనము ఆహ్వానించుకొని రక్షణ మార్గాన్ని అనుసరించే బిడ్డలుగా ఉండాలి అని అంటే క్రీస్తు వాక్యము బైబిల్లోని బంగారు మాట ఒకదాని తర్వాత ఒకటి పొందుపరచబడి ఉన్నది. చివరికి మనము పొందుకునే రక్షణను నిర్లక్ష్యము చేయకుండా ఉండాలనే దైవ వాక్కు మన యొద్దకు పంపబడి ఉన్నది. కనుక వాక్యం వింటున్న మనం అందరం కూడా క్రీస్తు వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే ఎన్ని మేలులు ఉన్నాయో మనం చూసాం. అవన్నీ కూడా మనం సొంతం చేసుకోవాలంటే క్రీస్తు వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసింపనివ్వాలి. అదే ఈరోజు బైబిల్లోని బంగారు మాట. మనందరం కూడా ప్రభువుని ఎరిగిన మనము, దేవుని పిల్లలమని పిలువబడుచున్న మనమందరం కూడా క్రీస్తు వాక్కును మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ రక్షణ కొరకు మనం సిద్ధపడే కృప ప్రభు మనందరికి కలుగచేయునుగాక. ఆమేన్.